గురుగారు, ప్రస్తుత సమాజంలో మనుషులు వారి వారి పూర్వజన్మ పుణ్యాలో పాపాలో ఫలితంగా ఇప్పుడు ఎన్నో కష్టాలు సుఖాలు అన్నీ అనుభవిస్తూ ఉన్నారు. అలా కష్టాలు అనుభవించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మరి అలా కష్టాలు అనుభవించేవారు హోమాలు, పూజలు, వ్రతాలు, యాగాలు ఇవి చెయ్యాలి అని అంటారు కదా. చాలామందికి అవి చేసేటువంటి ఆర్థిక స్తోమత అనేటువంటిది ఉండకపోవచ్చు. మరి అలా ఆర్థిక స్తోమత సరిపోని వాళ్ళు సులభమైన మార్గంలో వారికి ఉన్నటువంటి కష్టాలని ఎలా తొలగించుకోవచ్చు? చాలా చక్కటి ప్రశ్న. నిజంగా చెప్పాలంటే ఇది లోకానికి ఉపయోగపడేటువంటి ప్రశ్న వేశాం. ఇది మన తీర్థయాత్ర ఛానల్ ద్వారా మనందరికీ వినాలే, అదేవిధంగా 10 మందికి వినిపించాలి. చక్కటి ప్రశ్న. వాస్తవంగా చూస్తే 1995 తర్వాత మేము చాలా సంవత్సరాలుగా జ్యోతిష్య వాస్తు శాస్త్రాలలో చాలామంది ఆ విషయాల గురించి భక్తులు నా దగ్గర చాలామంది వస్తుంటారు. 95 తర్వాత 2005 తర్వాత 2015 తర్వాత కనుక చాలామంది జన్మపత్రికలు మేము పరిశీలిస్తే ఈ కాలంలో ఎవరికి చూసినా కుజదోషం ఉంటుంది. కాలసర్పదోషము, కుజదోషము, నాగదోషము, పితృదోషాలు, గురుచండాల దోషాలు, ఏదో రకాలమైనటువంటి దోషాలు ఉంటున్నాయి. ఒక్కొక్కసారి మేము వాళ్లకు దానికి నివారణ కావాలి అంటే వస్తు సామాగ్రి కావాలి, దానికి ఒక పండితుడు కాడు, ఓ 2-3 పండితులు కావాలి, ద్రవ్యము కావాలి, జపాలు కావాలి, అంటే ధనం కావాలి. ఇవన్నీ కావాలంటే నేను కూడా మీలాగనే చాలా బాధపడుతుంటాను. అయ్యో, ఇంత ద్రవ్యం వీళ్ళ దగ్గర లేదు కదా, వీళ్ళు ఎలా తరించాలి అని నేను కూడా తాపత్రయపడుతుంటాను. ఎందుకంటే ఎంత చిన్న పూజ చేసుకున్నా కూడా అక్కడ రోజుకు ఇంత అని ఒక బ్రాహ్మణునికి, పూజ చేసే స్థలానికి ఇంత అని, మంచి నెయ్యి కావాలంటే ఇంత అని, మంచి పూజా ద్రవ్యాలు కావాలంటే ఇంత అని, పెద్ద మొత్తంలో ధనం ఉంటుంది. కానీ మనది కర్మభూమి, దైవభూమి, మన భారతదేశం సనాతనమైనటువంటి ధర్మం. ఇది మన హైందవ భూమి. ఇది అందులో మన ఋషులు చెప్పారు. మీరు చూడండి, ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు ఏదైనా ఉంటుందా? ఉండదు. మరి ఆంజనేయ స్వామి రాముణ్ణి ప్రార్థిస్తాడు, ఆంజనేయ స్వామి శివుణ్ణి ప్రార్థిస్తారు. కొంతమంది విష్ణు అంశ అంటారు, కొంతమంది శివ అంశ అంటారు. ఆంజనేయ స్వామి లేనటువంటి గ్రామం అయితే ఉండదు. ఒకటి రాళ్ళ చెట్టు లేని, అంటే రాళ్ళ చెట్టు అంటే రావి చెట్టు, రావి రాళ్ళ అంటారు. రావి చెట్టు కానీ రాళ్ళ చెట్టు కానీ లేని గ్రామం ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. పోనీ అన్ని దేవాలయాలలో కూడా రాళ్ళ చెట్టు ఉంటుంది. ప్రతి దేవాలయంలో దాదాపుగా 100కు 80% అన్ని దేవాలయాలు ఈ రాళ్ళ చెట్టు ఉంటుంది. ఇవి 2 చాలా ప్రధానమైనటువంటి మనకు ఈ కలియుగంలో. వివాహం కోసం, కుజదోషం కోసం రకరకాలుగా మనం ఏం చేస్తాం కదా అంటే స్వాములకు ఎంతో అంతో ధనాన్ని ఇచ్చి డబ్బు ఖర్చు పెట్టి పూజ చేయించుకొని ఫలితాన్ని పొందుతాం. కొంతమంది డబ్బు ఖర్చు పెట్టుకున్నా కూడా సరిగా చేయలేని వాళ్ళ పండితులు కనుక ఉండి వీళ్ళకు శ్రద్ధ లేక పండితులు సరిగా లేకపోతే ఆ డబ్బు కూడా వృధా అయిపోతుంది. 1-2-3 మనకేంది కదా అంటే 2-3 సార్లు చేయించుకున్నాం స్వామి, మా బిడ్డ కొడుకు వివాహం అవుతలేదు అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ శనివారం నాడు, మంగళవారం రోజు, 7 శనివారాలు 7 మంగళవారాలు ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో తలస్నానం చేసి తడి వస్త్రాలతోని ఆంజనేయ స్వామి చుట్టూ కనుక ప్రదక్షిణ చేసి దీపం పెట్టి
ఆంజనేయ స్వామికి బెల్లము, నువ్వులు, శనగపప్పు, పెసరపప్పు నైవేద్యం కనుక సమర్పించి ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకొని ఆ ప్రసాదాన్ని కనుక కొంచెం నోట్లో కనుక వేసుకున్నట్టుంటే మీరు ఎన్నో జపాలు, ఎన్నో పూజలు చేసినటువంటి ఫలితం వస్తుంది. దీనికి ఏమైనా ఖర్చు ఉంటుందా? ఏమీ ఖర్చు లేదు. ఖర్చు లేకుండా మీకు కుజదోషం ఉన్నా తొలగిపోతుంది, శని దృష్టి దోషం ఉన్నా తొలగిపోతుంది, కుజ దృష్టి దోషం ఉన్నా తొలగిపోతుంది. ఏ రాశి వారైనా చేయొచ్చు. ఏ రాశి వారైనా చేయవచ్చు. ఇదొకటి. ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అయ్యగారు? 9 ప్రదక్షిణాలు చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు కాలసర్ప దోషం అని అంటాం, ఆ తర్వాత గురుచండాల దోషము అంటాం, పితృదోషము అని అంటాం. ఇవన్నీ రకరకాల దోషాలు ఉంటాయి కదా. ఈ దోషాలు పోవడానికి రావి చెట్టు ఉంది కదా, ఆ రావి చెట్టు దగ్గర ప్రొద్దున 5 నుంచి 6 గంటల లోపే వెళ్ళి తలతో స్నానం చేసి తడి వస్త్రాలతో కొంచెం బొట్టు నుదుర పెట్టుకోవాలి. బొట్టు లేకుండా మళ్ళీ తడి వస్త్రాలతో చేస్తే అది వేరే అవుతుంది. కొంచెం తడి వస్త్రాలు అంటే కొంచెం నీళ్లు కారద్దు, కొంచెం మడిగా ఉంటాయి అన్నట్టు తడి వస్త్రాలు, తడి పొడి. ఆ వస్త్రాలతోని రాళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రాళ్ళ చెట్టు మీద శనివారం రోజు నీళ్లు చల్లి, ఎందుకంటే మళ్ళీ 5 నుంచి 6 నుంచి 8 గంటల దాకా శనివారం అది ఆ రోజు దుర్ముహూర్తం ఉంటుంది. కాబట్టి 5 నుంచి 6 మనం చేసుకోవాలి. 6 లోపు ఆ చెట్టు దగ్గర వెళ్ళి కొంచెం పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఆ చెట్టుకు విప్ప నూనెతోని లేకుంటే విప్ప నూనె నెయ్యి కలిపి దీపం పెట్టి మన పొడుగు దారం తీసుకొని, మనం ఎంత పొడుగు ఉంటామో అంత పొడుగు దారం తీసుకొని ఆ దారానికి అటొక ముడి ఇటొక ముడి మధ్యలో ఒక 3 ముళ్ళు, 5 ముళ్ళు. మరి మనం తక్కువ హైట్ ఉన్నాం, చెట్టు బాగా లావుగా ఉంది, ఎట్లా అని ఒక డౌట్ వస్తుంది. వెంటనే మనకు డౌట్లు సహజం కదా. అప్పుడు 3 అంతలు, 2 అంతలు కానీ 3 అంతలు కానీ తీసుకొని, మనకు 2 అంతలు కానీ మనకు 3 అంతలు కానీ తీసుకొని ఆ దారానికి అటు చివర ఇటు చివర మధ్యలో 3 ముళ్ళు వేసుకొని ఆ దారానికి అంతా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ చెట్టుకు కట్టాలి. అందరూ రావి చెట్టుకు దారం కడతారు కదా, చెట్టు కట్టి అక్కడ కూడా మళ్ళీ ఇదే ప్రసాదం, బెల్లం, నువ్వులు, శనగపప్పు, పెసరపప్పు. బెల్లం 1, నువ్వులు 2, శనగపప్పు, పెసరపప్పు, ఈ 4 రకాలు ప్రసాదం పెట్టి అగరబత్తులు ముట్టించి దీపం ముట్టించి ఓం కేశవాయనం, ఓం నారాయణాయనం, ఇవన్నీ కూడా మనకు రావు అనుకుందాం. ఓం గురవే నమ, ఓం దేవాయ నమ, ఓం దేవాయ నమ, ఓం దేవుడా ఓ దేవుడా ఓ దేవుడా అని చదువుతారు. అనుకొని ఒకసారి ఆ దేవునికి ఆ నైవేద్యం పెట్టేసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ చెట్టు ప్రసాదం కనుక తీసుకున్నట్లుంటే మీకు పితృదోషాలన్నీ తొలగిపోతాయి, నాగదోషము తొలగిపోతుంది, గురుచండాల దోషము తొలగిపోతుంది, కాలసర్ప దోషము తొలగిపోతుంది, సకల దోషాలు తొలగిపోతాయి. ఎందుకు స్వామి ఆ దోషాలు తొలగిపోతాయి అని ఒక ప్రశ్న వేయాలి వెంటనే. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతో శివ రూపాయ, వృక్షరాజాయ నమో నమః. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని నేను, అంటే ఈ రావి చెట్టు. వేదాలలో సామవేదాన్ని నేను, మనిషి లోపల ఇంద్రియాలలో మనస్సును నేను, ఇలా మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేను అని భగవంతుడు చెప్పాడు. ఆ వృక్షాన్ని కనుక, అంటే సాక్షాత్తు ఆ వృక్షం ఎవరో కాదు, నారాయణుడే. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపనే, అగ్రతో శివ రూపాయ, వృక్షరాజాయ నమో నమః. ఇప్పుడు మన ఆ వృక్షాన్ని మనం పూజ చేసి సాక్షాత్ ఎవరికి పూజ చేసినట్టు? నారాయణుడికే పూజ చేసినట్టు. ఒక్క నారాయణుడే కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పూజ చేసినట్టుగా. నీకు అన్ని గ్రహాలు అన్ని వాళ్ళ ముగ్గురు ఆధీనంలోనే ఉంటాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆధీనంలో ఉంటాయి. ఇక సకల దోషాలు తొలగిపోతాయి. ఎందుకు తొలగిపోవు? తప్పనిసరిగా తొలగిపోతాయి. ఎన్ని రోజులు చేయాలి స్వామి? 18 రోజులు చేయాలి. ఇలా
ఇలా 18 రోజులు కనుక చేస్తే నువ్వు ఏ హోమము చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఏ యజ్ఞము చేయించుకోవాల్సిన అవసరం లేదు. నీకు రకరకాల దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కానీ ఈనాటి కాలంలో సెల్ ఫోన్ పట్టుకుంటున్నాం, రాత్రి 12 గంటల దాకా తెలివితో ఉంటున్నాం, పొద్దుగాలు ఎవరు లేస్తున్నారు, అసలు సూర్యోదయాన్ని ఎంతమంది చూస్తున్నారు, అది ఒకటి మనం ఆలోచించుకోవాలి. ఇలా కనుక చేస్తే మన దోషాలన్నీ తొలగిపోయి సకల విజయాలు మనకు కలుగుతాయి అని శాస్త్రంలో చెప్పబడింది. మన ఋషులే చెప్పారు, మనం చెప్పింది కాదు. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్న ఇది కనుక ఈ తీర్థయాత్రలు చోళం ద్వారా అందరు విని కనుక దీన్ని ఆచరిస్తే వాళ్ళందరకు శుభము, విజయము, యశస్సు, ఆనందం కలిగి సకల దోషాలు తొలగిపోతాయి. అంటే దీంట్లో స్త్రీ పురుషులకు వేరే అట్లా ఏమన్నా ఉందా? ఎవరైనా స్త్రీలు పురుషులు ఎవరైనా ఆచరించవచ్చు. అయితే ఒకటి మధ్యలో బ్రేక్ రావద్దు. ఇప్పుడు స్త్రీలకు మనకేమైతుంది అంటే ఋతుక్రమము ఉంటుంది, మాస ఋతుక్రమం ఉంటుంది. ఋతుక్రమం అయిపోయిన తర్వాత 5వ రోజు తర్వాత 5 రోజులు అయిపోయినాక 6వ నాటి నుంచి కనుక మనం పాటించినట్లయితే 18 రోజుల దాకా మనకు బ్రేక్ రాకుండా ఉంటుంది. వాళ్ళకు అన్ని విజయం కలుగుతుంది. అసలు వాళ్ళ దాంపత్యం కూడా అద్భుతంగా ఉంటుంది ఆ పూజ చేసినటువంటి వాళ్ళకు. ఎలాంటి హోమాలు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ప్రతి గ్రామంలో, ప్రతి దేవాలయంలో ఆంజనేయ స్వామి రావి చెట్టు ఉండనటువంటి దేవాలయం అంటూ లేదు. ప్రతి గ్రామంలో, ప్రతి దేవాలయంలో కూడా రాళ్ళ చెట్టు ఉంటుంది, ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇవి రెండు సకల దోషాలను తొలగించేటువంటి, సకల సంపదలు కలిగించడు. అందుకే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద, ఆపదలన్నీ కూడా తొలగించి సకల సంపదలను కలిగించేవాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఇలా ఆచరిస్తే సకల విజయాలు కలుగుతాయి. గురుగారు, ఇంకొక చిన్న సందేహము. రాళ్ళ చెట్టుని కేవలం శనివారం రోజు మాత్రమే తాకాలి, మిగతా రోజుల్లో తాకకూడదు అని అంటారు కదా, దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? రాళ్ళ చెట్టు దైవస్వరూపం. ఇందాక మనం చెప్పుకున్నాం, సాక్షాత్తు మనం చెప్పుకోవడం కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడే అర్జునునికి భగవద్గీత బోధిస్తూ ఈ విషయాలన్నీ చెప్పినటువంటి సందర్భం. భగవంతుణ్ణి మనం ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదు, మనం పవిత్రంగా ఉండాలి. ఆ శనివారం నాడు భగవంతుడు మనకు అనుగ్రహించడానికి వేయించేసి ఉంటాడు స్వామి. ఇప్పుడు మనకు దేవాలయంలో లోపల గర్భగుడిలో దేవుడు ఉంటాడు, మూల విరాట్ ఉత్సవమూర్తులు ఉంటాయి. కానీ ఆ ఉత్సవమూర్తులను మనం లోపలికి పోయి ముట్టుకుంటామా? ముట్టుకోము. సేవ తీస్తుంటారు, భగవంతుని సేవ తీస్తుంటారు. సేవ తీసినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ సేవలో ఆ పెరమానం పెడతారు. పెట్టినప్పుడు ఆ పల్లకిని అందరూ కూడా మోస్తారు, ఆ పల్లకిని మోస్తుంటారు. అంటే ఆ పెరమాళ్ళు బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు కొంతమంది ఓడి బియ్యం కూడా వస్తుంటారు, దండం పెట్టుకుంటుంటారు. అంటే శనివారం నాడు భగవంతుని మన భక్తులను అనుగ్రహించడానికి ఆ స్వామి కటాక్షించేటువంటి రోజు. అందుకే వెంకటేశ్వర స్వామికి శనివారం నాడు దీపాన్ని పెడుతుంటారు కొంతమంది. చాలామంది శనివారం ఉపవాసం ఉంటారు. అంటే భగవంతుడు కటాక్షించేటువంటి రోజు. మళ్ళీ అందులో కూడా ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, ఎప్పుడు పడితే ఎట్లా పడితే ఏ బట్టలతో పడితే ఆ బట్టలు వేసుకొని మనం ముట్టుకోకూడదు. 5 నుంచి 6 గంటల మధ్యలోనే తడి పొడి వస్త్రాలతోనే ఆ వృక్షాన్ని మనం ముట్టుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకొని అటు భగవంతుని అపవిత్రం చేయడం, అంటే భగవంతుడు ఏం అపవిత్రం కాడు, కానీ ఆ పాపం మనకు అంటుతుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, పూర్వకాలంలో మన ఇళ్లలో కొంతమంది మనకి ఏదైనా మైల ఉంటే పక్కకు ఉండేటువంటి వాళ్ళు. కానీ ఈ కాలంలో ఉంటలేరు, అందరూ కలిసే తిరుగుతున్నారు. ఎవరు ఎట్లా ఉన్నారో ఈ కాలంలో తెలియడలేదు. కాబట్టి ఇంకా మనం అట్లా పోయి చేస్తే ఇంకింత మనం పుణ్యం కంటే మనకు పాపం ఎక్కువ కలుగుతుంది. కాబట్టి మనకు ఒక శాస్త్రం, అంటే మనకు ఒక నియమం అన్నట్టు. అంటే ఈ శాస్త్రము అంటే ఏంటి కదా అంటే, సంస్కృతంలో ఖచ్చితంగా అలాగే ఆచరించేది అని అర్థం. అదొక శాస్త్రం, అదొక శాసనం అంతే. శాస్త్రం అంటే ఆ శాస్త్రానికి మళ్ళీ సడలింపులు ఉండవు. కొంచెం ఇట్లా చేస్తే బాగుండో, మనకు అనుకూలంగా చెప్పొచ్చు గురుగారు, మనకు అనుకూలంగా మార్చండి. నో, శాస్త్రం అంటే అది ఖచ్చితంగా నియమ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా మనకు ఆచరించేదే అది శాస్త్రం, అదే ధర్మం. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు ఆ వృక్షాన్ని మనం తాకడానికి మనకు వీలు లేదు. అది కూడా మనకు శనివారం నాడే మనకు అవకాశం.
శనివారం రోజైనా కూడా మనకు శుభ్రమైనటువంటి తడి పొడి వస్త్రాలతోనే మన ఆ వృక్షాన్ని మనం ఆరాధన చేయాలి. అప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహం. అంటే తడి పొడి వస్త్రాలు అంటే అక్కడ అర్థం ఏంటంటే మడి కట్టుకొని అని అర్థం. అట్లా శుభ్రమైన వస్త్రాలు ధరించండి. తడికి మనకు తప్పు ఉండదు, తడి వస్త్రాలకు మనకు తప్పు ఉండదు అని శాస్త్రం. ఇంకొకటి, రాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి అని అంటారు. అది ఎందుకు? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు చాలామంది ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు చెప్తున్నారు, ఉపన్యాసాలలో నవగ్రహాల చుట్టూ తిరగగానే ఖచ్చితంగా ప్రదక్షిణ చేసుకోవాలి. ముందుగా నవగ్రహాల చుట్టూ దగ్గరికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకొని కాలు కడుక్కున్న తర్వాత ఆంజనేయ స్వామి గుడికో రాముని గుడికో వెళ్ళాలి. రాళ్ళ చుట్టూ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణ చేసుకొని కాలు కడుక్కోవాలంటారు. ఇది ఒక మూఢ విశ్వాసం కంటే అంధవిశ్వాసం, గుడ్డి మాట. ఇది చాలా తప్పు మాట. సాక్షాత్తు నవగ్రహాల్లో సూర్యనారాయణుడే ఉంటాడు, లోకానికి వెలిగించేటువంటి పరమాత్ముడు ఆయన. ఆ నవగ్రహాల్లో బృహస్పతి ఉంటాడు, దేవగురు అయినటువంటి బృహస్పతి. మనస్సుకు శాంతినిచ్చేటువంటి వాడు చంద్రుడు ఉంటాడు, బుద్ధిని వికసించేసేటువంటి బుధుడు ఉంటాడు. ఇంతమంది మనకు ఉంటారు ఆ నవగ్రహాలలో. శనీశ్వరుడు సామాన్యుడు కాదండి, సూర్యనారాయణ కొడుకు. ఇంతమంది ఉంటారు. కాకపోతే ఏంటంటే మనకేదో దోషాలు ఉన్నాయి. మనం ఏదో ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, ఒక గొర్రె పోయి బాయిల పడుతున్న అన్ని గొర్రెలు పోయి బాయిల పడ్డట్టుగా. మనకేదో పూజ అయిన తర్వాత ఎవరో ఏదో అయ్యగారు ఏదో పూజ చేస్తారు, నవగ్రహ పూజ స్నానం చేసినప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి పూజ చేస్తామని ఏదో చెప్తారు అనుకోండి. ఒక్కసారి స్నానం చేసినప్పుడు అందరూ పోయి స్నానం చేస్తుంది, ఒక్కసారి పోయి కాళ్ళు కట్టుకున్నప్పుడు అందరూ పోయి కాళ్ళు కట్టుకుంటుంది. అది చాలా పొరపాటు. సాక్షాత్తు అశ్వత్థనారాయణుడే ఆ చెట్టే సాక్షాత్తు విష్ణుమూర్తి అన్న తర్వాత, ఆ విష్ణుమూర్తి అనేటువంటి ఆ రాళవృక్షాన్ని పూజ చేసిన తర్వాత, మనం ఆ విష్ణుమూర్తికి పూజ చేసిన తర్వాత, వృక్ష రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి పూజ చేసిన తర్వాత మళ్ళీ కాలు కట్టుకుంటే ఏం ప్రయోజనం? అది ఆలోచించడమే వాళ్ళకు. అంతే, అంధత్వం పోతులేదు వాళ్ళకు. అంటే మన మనసే గుడ్డి. అది చాలా తప్పు. అలాంటి మనం లోపలికి వచ్చేటప్పుడే మనకు ఒక ప్రాకారంలోనే అన్నీ ఉన్నాయి. కాబట్టి లోపలికి ప్రవేశించేటప్పుడే మన పాదరక్షణ అక్కడ విడిచి కాలు కడుక్కొని వస్తాం, భగవంతుని దర్శనం చేసుకుంటాం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటాం, రాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటాం, తీర్థాన్ని ప్రసాదాన్ని మనం తీసుకుంటాం. అది మీ తీర్థయాత్రలు ఛానల్ ద్వారా లోకానికి తెలియజేయండి. అవసరం లేదు రాళ్ళ చెట్టు చుట్టూ తిరిగిన తర్వాత, రావి చెట్టు చుట్టూ తిరిగిన తర్వాత, ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం అనేటువంటిది, నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. అట్లా చేస్తేనే ఇంకా దోషం. ఎవరో కొంతమంది ఏదో ఒక సందర్భంలో చెప్తారు కావచ్చు, ఏదో శాంతి పెట్టినప్పుడు జనన శాంతో ఇంకేదో శాంతో. అది శాంతి క్రమం వేరు, నిత్య దైవ దర్శనం వేరు. కొన్ని పద్ధతులు ఉంటాయి. అన్ని పద్ధతులు ఒకదానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఏ పద్ధతి దానికి, ఏ ఆచరణ దానికి. ధన్యవాదాలు గురువుగారు, చాలా చక్కగా వివరించారు. అంటే ప్రస్తుత కాలంలో చాలామంది జీవితాల్లో కష్ట సుఖాలు అనేటివి ఉంటున్నాయి. వాళ్ళు మీరు అన్నట్టుగా ఆర్థిక స్తోమత సరిగా లేనటువంటి వాళ్ళు సులభమైన మార్గంలో రాళ్ళ చెట్టుకి పూజ చేయడము, అలాగే హనుమంతునికి పూజ చేయడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పోగొట్టుకోవచ్చు అని చెప్పేసి వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. జై శ్రీమన్నారాయణ. తీర్థయాత్రలు ఛానల్ ప్రేక్షకులు గురువుగారు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని చక్కగా ఆచరించి వారి వారి దోషాలని పోగొట్టుకోవాలని కోరుకుంటున్నాము. మరొక ప్రోగ్రాంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.